రైట్గా డీమ్లిటేషన్ వంటి వాటిపై ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్ మహిళా బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలను ఎంపీ వివరించారు. 52 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 ఎంపీ సీట్లు ఖరారు చేశారని, దేశ జనాభా 140 కోట్లకు చేరిందని, అందుకు అనుగుణంగా ఎంపీ ఎమ్మెల్యేల సీట్లను పెంచాలని ప్రభుత్వం చూస్తుంటే కాంగ్రెస్ కుట్రలు చేసిందని రఘునందన్ రావు మండిపడ్డారు. అవసరాన్ని గుర్తించి ఆర్టికల్ 81కి ఒక సవరణ చేద్దామని భారత పార్లమెంటుని ప్రత్యేకంగా సమావేశపరిచి 131వ రాజ్యాంగ సవరణని భారత పార్లమెంట్లో దేశ ప్రజల ముందు పార్లమెంట్ ద్వారా ఉంచడం జరిగింది. సో చాలామంది అవగాహన లేక, అర్థం కాక, ఆగమాగమై మహిళా రిజర్వేషన్ బిల్లు 23లోనే పాస్ అయింది కదా, 2023 సెప్టెంబర్లో పాస్ అయినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఈ డీలిమిటేషన్కి ఏం లింక్ ఉంది అని ఆగమాగమైపోయి ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి కొంతమంది చేతగానోళ్ళు, చేతనైన వాళ్ళంతా మేము చెప్తేనే ఆగింది, మేము చేస్తేనే ఆగింది, మేమే పోయి ఆగినాం, మేము 3 రోజులు ఢిల్లీలో ఉండి మంత్రాలు వేసినాం, మంత్రాంగం నడిపినామని కొంతమంది పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలు పెడతారు. జరిగింది ఏంటనేది ప్రపంచానికి చెప్పాలి, మహిళా లోకానికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వచ్చి అసలు ఎందుకు ఆర్టికల్ 81కి రాజ్యాంగ సవరణ 131 చేయాల్సి వచ్చింది, దానివల్ల లాభం ఏంది, చేయకపోతే కలిగే నష్టమేంది అనేది ప్రజలకి విడమర్చి చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. ప్రతిపక్షాలు చేసినటువంటి ఈ పాడు పని వల్ల దక్షిణాదికి నష్టం జరిగింది, గిరిజనులకు నష్టం జరిగింది, దళితులకి నష్టం జరిగింది, బీసీలకు నష్టం జరిగింది. కేటగిరీ వైజ్ చూద్దాం. ఎస్సీలకు ఇంతకుముందు 84 సీట్లు ఉంటే ఇప్పుడు పెరిగి ఆ 84 స్థానాలు 125 నుంచి 130 స్థానాలకు పెరుగుతాయి. 84 124 అయితే 40 సీట్లు దళితులకు పెరుగుతాయి. 125 130 అయితే 25 సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి రేషియో ప్రకారం 21% రేషియో ప్రకారం గిరిజనులకి 47 స్థానాలు వస్తున్నటువంటి ఎంపీల సంఖ్య రేపు 815కి పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరిగినప్పుడు అవి 70 నుంచి 75కు పెరుగుతాయి. 47 పోయి 70 నుంచి 75కి వస్తాయి. పార్లమెంట్లో మోడీ గారిని ఆపినమని విర్రవీగుతున్నటువంటి ప్రతిపక్షాలు ఎవరికి అన్యాయం చేసినా ఒకసారి ఆలోచించి. నాట్ ఓన్లీ మహిళలు, దళితులకు అన్యాయం జరిగింది, గిరిజనులకు అన్యాయం జరిగింది. దాంట్లో దళిత మహిళలు రావచ్చు, గిరిజన మహిళలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ కింద. రాహుల్ గాంధీకి ఏం తెలియదు,